సో ఈరోజు మన రివ్యూ చల్ మోహన్ రంగా స్టారింగ్ నితిన్, మేఘా ఆకాష్, రావ్ రమేష్, ప్రభాసీను గారు అండ్ ఒక డీసెంట్ కాస్ట్. సినిమా చూస్తుందట ఏమైంది అనిపించిందంటే నాకు బాగా నచ్చింది సినిమా. దిస్ ఈస్ డైరెక్టెడ్ బై కృష్ణ చైతన్య, ప్రొడ్యూస్ బై పవన్ కళ్యాణ్ గారు, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, మ్యూజిక్ బై ఎస్ తమిళ్. సో ఇట్స్ నైస్ ప్రొడక్షన్. సో సినిమా స్టోరీ విషయానికి వెళ్ళిపోదాం. రివ్యూ కోసం వెళ్ళిపోదాం. స్టోరీ విషయానికి వస్తే మోహన్, who's played by Nitin, gets separated from his childhood crush Megha Akash. All of a sudden he finds out she's in the US. సో యూఎస్ లో ఉంటే అది యూఎస్ కోసం ఎంత కష్టపడి వెళ్తారు. సో వాళ్ళిద్దరికి ఫీలింగ్స్ వస్తాయి. దాని తర్వాత ఏమవుతుందంటే లవ్ స్టోరీ, వాళ్ళు బ్రేకప్ అవుతారు హాఫ్ వేకి. దాని తర్వాత ఏమవుతుందని మీ సినిమా చూసుకొని తెలుసుకోవాలి. ప్లస్ పాయింట్స్ కలిపోదాం. ప్లస్ పాయింట్స్ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ నితిన్ డస్ అ బ్యూటిఫుల్ జాబ్ యాజ్ మోహన్. అండ్ కామెడీ నాకు చాలా బాగా వర్కౌట్ అయింది. హిస్ పర్ఫార్మెన్స్ యాజ్ అ హెల్ప్లెస్ గై చాలా కన్విన్సింగ్ గా ఉంది. మనలాంటి కుర్రోడ్ లాగే అనిపించింది. he has done really well in the emotional department and మొత్తం షోల్డర్స్ వినే క్యారీ చేసుకున్నాయి. Another highlight is Megha Akash. చాలా వర్కౌట్ అయింది. She looks cute in her role. She looks good. She looks funny. She does really well. She lifts Nitin in a scene, which is another highlight of the film. డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. త్రివిక్రమ్ గారు అనుకుంటూ రాసింది. ఎపిసోడ్స్ బిట్వీన్ రావ్ రమేష్, ఆ డిటెక్టివ్ క్యారెక్టర్ నారా అండ్ నితిన్ గారు అందరూ బాగా వర్కౌట్ అయింది. బాగా ఫన్నీగా ఉంది. మైనస్ పాయింట్స్ కలిపోదాం. మైనస్ పాయింట్స్ ఆఫ్ ద ఫిల్మ్ ఏం చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ ఇస్ డీసెంట్, చాలా వర్కౌట్ అయింది. కానీ కామెడీ సీన్స్ వల్ల కొంచెం డెప్త్ ఉంటుంది. ఇస్ అ ల్యాక్ ఆఫ్ డెప్త్ ఇన్ ద సెకండ్ హాఫ్. ద లవ్ స్టోరీస్ కొంచెం ఓల్డ్ గా ఉంది. కొత్తగా ఏం ట్రై చేయలేదు. సింపుల్ పాయింట్, కొంచెం డ్రాగ్ ఎక్కువ చేశారు, అన్నెసెసరీగా చేశారు, కొంచెం వేరే సైడ్ వెళ్ళారు. కెమిస్ట్రీ బిట్వీన్ దీపేజ్ ఇస్ నాట్ అప్ టు ద మార్క్ అని చెప్పొచ్చు. కొంచెం నాకు రొమాన్స్ ఇంకొంచెం ఎక్కువ ఉండొచ్చు, బాగుండేది. Lissy does not have to do much, and she's confused in the film. ఇంకొంచెం రొమాన్స్ ఉంటే బాగుండేది, వర్కౌట్ అయింది. టెక్నికల్ ఆస్పెక్ట్స్ వస్తే మ్యూజిక్ బై తమిళ్ ఇస్ అనదర్ హైలైట్. బాగా వర్కౌట్ అయింది. మ్యూజిక్ చాలా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ లిమిటెడ్ బడ్జెట్ కూడా బాగా వర్కౌట్ అయింది. కెమెరామ్యాన్ నటరాజన్ కూడా బాగా చేశారు. ఎడిటింగ్ ఇస్ గుడ్. ప్రొడక్షన్ డిజైన్ ఇస్ గుడ్. కమింగ్ టు డైరెక్టర్ కృష్ణ చైతన్య, చాలా బాగా చేశారు. బాగా ఫస్ట్ హాఫ్ లో మొత్తం బాగా క్యారీ చేశారు, బాగా వర్కౌట్ అయ్యింది. సెకండ్ హాఫ్ లో కొంచెం డెప్త్ యాడ్ చేస్తుండొచ్చు, రొమాన్స్ యాడ్ చేస్తుండొచ్చు, ట్విస్ట్ ఎక్కువ యాడ్ చేస్తుండొచ్చు. సో దోస్ ఆర్ ది ఓన్లీ థింగ్స్ దట్ హీ కుడ్ లెర్న్ ఫ్రమ్, బట్ ఇట్స్ అ వెరీ గుడ్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ. ఆన్ హోల్ చల్ మోహన్ రంగా ఒక మంచి ఫీల్ గుడ్ రామ్ కామెడీ ఉంటుంది, నవ్వండి, హాయిగా ఎంజాయ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్, స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ రివ్యూస్, and Krishna signing off.